అత్తగారి కథలకు స్వాగతం. అత్తగారు 60 సంవత్సరాది. రచన భానుమతి రామకృష్ణ గారు. ఆ రోజు 60 సంవత్సరాది పండుగ. ప్రొద్దుటే రేడియోలో మంగళవాయిద్యం వినిపిస్తుంది. ఊరంతా కళకళలాడుతుంది. మా వంటవాడు హడావిడిగా నా దగ్గరకు వచ్చి, అమ్మగారు, ఈరోజు తమిళ ఉగాది, టిఫిన్ ప్రత్యేకంగా ఏమైనా చేయమంటారా? మామూలేనా పెద్దమ్మగారు? నిన్ననే చెప్పారు దండిగా టిఫిన్లు పిండి వంటలు చేయాలరా అని. అయ్యగారికి ఏం కావాలో, చిన్నయ్య గారికి ఏం కావాలో అడిగి చెయ్యి. వారందరినీ రాత్రే అడిగానమ్మా. అమ్మగారిని అడగమన్నారు అయ్యగారు. దోశలు, కొబ్బరి చట్నీ, వడలు చేయమన్నారు చిన్నయ్య గారు. అన్నట్లు మా అత్తగారి అక్కగారి అల్లుడు గారు నిన్న హైదరాబాద్ నుంచి వచ్చారే, ఆయన గారు టిఫిన్ ఏం తీసుకుంటారో అడగలేదా? అడిగానమ్మా. ఆయన చెప్పాడు నాకు అవన్నీ వద్దు, బెడ్డు బెటర్ జేము ఉంటే చాలు అన్నాడు. వంటవాడు చెప్పింది విని నాకు పక్కున నవ్వొచ్చింది. బ్రెడ్ని బెడ్డు అన్నందుకు. కొంతకాలం క్రితం ఒకరోజు నేను ఒక పిక్చర్ షూటింగ్కు వెళ్ళినప్పుడు భోజనాల సమయంలో ఆ పిక్చర్లో యాక్ట్ చేయడానికి వచ్చిన బెంగళూరు హీరోయిన్ తల్లి దగ్గర ఆ పిక్చర్ ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి, ఏమండి, మీ అమ్మాయి గారికి ఏం కావాలో చెప్పండి, తెప్పిస్తాను అని చాలా మర్యాదగా అడిగాడు. ఒక్కటి వద్దు, మా అమ్మాయికి ఒక్క బెడ్డు ఉంటే చాలు అన్నది హీరోయిన్ తల్లి. అది విన్న నేను పక్కన ఉన్నవాళ్ళు బలవంతంగా నవ్వు ఆపుకున్నాం. హీరోయిన్ తల్లి చెప్పింది అర్థం కాని ఆ ప్రొడక్షన్ మేనేజర్ వెలవెలబోతూ, ఒక్క బెడ్డు చాలమ్మా, 2 తెప్పించేదా అని అడిగాడు. మా అమ్మాయికి పెద్ద బెడ్డు ఒకటి చాలు, 2కి సరిపోతుంది. ఈసారి ఆపుకోలేక చుట్టూ ఉన్నవాళ్ళు గొల్లున నవ్వేశారు. అప్పటికి కాస్త అర్థమైన ప్రొడక్షన్ మేనేజరు నవ్వు బిగపట్టుకుని, అమ్మా, నేను అడిగేది లంచ్ భోజనం మీ అమ్మాయి గారు ఏం చేస్తారు అని. అదేనయ్యా నేను చెప్పింది, మా పిల్లకి ఒక బెడ్డుంటే చాలన్నానుగా. ఓ, మీ అమ్మాయికి బెడ్డుంటే చాలా అంటూ నవ్వుకుంటూ వెళ్ళాడు ప్రొడక్షన్ మేనేజర్. అక్కడున్న వాళ్ళు నవ్వడం చూసి హీరోయిన్ తల్లి కాస్త కోపంగా, ఎందుకు వాగుతారు, మీరంతా బెడ్డు తినరా అని అడిగింది. బెడ్డు తినేది కాదు, పడుకునేది అని మళ్ళీ ఒకసారి అందరూ నవ్వడంతో అప్పుడే షాట్ పూర్తి చేసి అక్కడికి వచ్చిన హీరోయిన్ అంతా విని తల్లిని చివాట్లు పెట్టింది. ఎందుకమ్మా నవ్వారు అని అడిగాడు వంటవాడు. ఏదో గుర్తొచ్చి నవ్వాలే, నీకు ఇప్పుడు ఏం కావాలి వంటకి అని అడిగా. కూరగాయలమ్మా, ఇంట్లో టమోటా కూడా లేదు, సాంబార్ చేద్దామంటే. సరే తెప్పిస్తాలే, పనివాణ్ణి పంపి అని నేను అంటుండగానే మా అత్తగారు, ఒరే సుందరం అంటూ కేకేశారు. వంటవాడు అదిరిపడి వస్తున్న పెద్దమ్మగారు అంటూ ఆమె దగ్గరికి చిన్న పరుగు తీశాడు పెరటి వైపు. ఆ రోజు 60 సంవత్సరాది అయినా మా అత్తగారు మధురాంతకంలో పుట్టి చెంగల్పట్టులో పెరిగినందువల్ల 60 సాంప్రదాయం బాగా అలవాటైనందువల్ల 60 సంవత్సరాది పండుగ కూడా ఆమె తెలుగు ఉగాదిలాగే లెక్కగా జరుపుకుంటుంది. వంటవాడు సుందరం చేతులు కట్టుకొని, పెద్దమ్మగారు ఏం చేయమంటారు వంట? ఏం చేయమని అడుగుతావేమిట్రా, ఈరోజు ఏం రోజు అని గద్దించారు. షష్ఠి అన్నాడు తిథులు లెక్కబెట్టే వంటవాడు. షష్ఠి కాదురా, ముష్టి. ఈరోజు 60 సంవత్సరాదిరా. నా చిన్నతనంలో ఎంతో బాగా జరుపుకునేవాళ్ళం. చెంగల్పట్టులో ఎన్ని పిండి వంటలు చేసేది మా అమ్మగారు, ఎన్ని దేవాలయాలకు వెళ్ళి వచ్చేవాళ్ళం. అబ్బో, మరి తెలుగు సంవత్సరాది పండుగ చేసుకునేవారు కాదా? 60 దేశాన్ని పొగిడే మీ అత్తగారితో ఏదో పెళ్ళయ్యాక అత్తగారింటి ఆచారం కనుక పండుగ చేసుకునేవాళ్ళం. కానీ నాకు 60 సంవత్సరాది పండుగే అలవాటురా. ఆలయాలు ఆచారాలు 60 దేశంలో ఉన్నట్టు మన ఆంధ్రదేశంలో పాటించడం తక్కువరా. పైగా ఈ కాలం పిల్లలు అస్సలు పట్టించుకోరు పండగలంటే. అన్నట్టు ఒరే సుందరం, వేప పువ్వు పచ్చడి చేయాలరా. ముందు చేదు తీపి తినాలరా ఈరోజు, ఆ తరువాతే పిల్లలకి టిఫిన్ ఇవ్వు అన్నారు మా అత్తగారు తిరుచూర్ణం నామం పెట్టుకుంటూ. ఆమె చెప్పింది విన్న వంటవాడి గొంతులో వెలక్కాయ పడ్డది. పెద్దమ్మగారు, వేప పువ్వు కూరగాయల మార్కెట్లో దొరుకుతుందా అని అడిగాడు నీళ్లు నములుతూ. చీచి, నోరుముయ్, తాటి చెట్టంత వేప చెట్టు మన ఇంటి ముందు పెట్టుకొని వేప పువ్వు కోసం ఎక్కడికో వెళ్ళడం ఎందుకురా? అది విన్న వంటవాడి గుండెల్లో రాయపడ్డది. అది కాదమ్మగారు, అయ్యగారు చిన్నయ్య గారు అర్జెంటుగా టిఫిన్ కావాలంటే ఎట్లా, మరి మీరేమో చేదు తీపి అంటున్నారు అని నసిగాడు వంటవాడు.
అయితే ముందు నువ్వు ఆ వేప చెట్టు ఎక్కి కాస్త వేప పువ్వు కోసివు అన్నారు మా అత్తగారు మా ఇంటి ముందున్న తాటి చెట్టంతా వేప చెట్టు చూపిస్తూ. ఆ మాట విన్న వంటవాడు హఠలెత్తిపోతూ, అమ్మో, ఈ తాటి చెట్టు నేనెక్కలేను తల్లి, నా మోకాళ్ళ నొప్పులతో ఇంకేమన్నా ఉందా, నా వల్ల కాదు అన్నాడు ఏడుపు ముఖంతో. అందుకేరా గట్టి పప్పు బంగాళదుంపలు ఎక్కువగా తినకరా, వాతం బలిసి ఒళ్ళొస్తుందని నీకెన్నిసార్లు చెప్పాను. దానికి తోడు నువ్వు ప్రొద్దుటే కాఫీ తాగావాయా, చెంబుడు పాలు గుటకాయ స్వాహా చేస్తుంటివి, మరి దొంద ఒళ్ళు మోకాళ్ళ నొప్పులు రావు అన్నారు మా అత్తగారు. పెద్దమ్మగారు తమరెప్పుడూ నా తిండినే విమర్శిస్తారు, తమతో పాటే తమరు పుచ్చుకుంటున్నారు కదా, పాలే నేను పుచ్చుకుంటున్నాను. టమోటా పప్పు బంగాళాదుంపల కూర చిన్నయ్య గారికి ఇష్టమని తమరే రోజు చేయమంటే చేస్తున్నాను, తమరు అవే భోంచేస్తున్నారు, తమరు తినంగా మిగిలిందే నేను అంటున్నాను. నాకంటూ నేను ఏది స్పెషల్గా చేసుకోవడం లేదు కదా అంటూ నీళ్లు రాని కళ్ళపై అంగవస్త్రంతో తుడుచుకోబోయాడు. సరే సరే ఆపు నీ సోద, మరి వేప పువ్వు మాటేమిటి, ఎట్లారా? ఇప్పుడు మన తోట పనివాడు ఈరోజు పండగని సెలవు పెట్టాడాయ, 10 గంటల పైన కానీ మన మేనేజర్ రాడు, పైగా పండగాయ అన్నట్లు ఈరోజు వస్తాడో రాడో. ఒక పని చేయరా అన్నారు మా అత్తగారి ఏదో బ్రిలియంట్ ఐడియా తట్టి. ఏం చేయమంటారు పెద్దమ్మగారు? మన పక్కింటి ఆచార్ల గారి వేప చెట్టు కొమ్మ మన వెనక డాబా మీదికి వంగింది, నువ్వు మన డాబా పిట్టగోడ మీదకెక్కి ఆ పక్కింటి వాళ్ళ చెట్టు కొమ్మలో వేప పువ్వు కాస్తైనా దొరుకుతుంది, శాస్త్రానికి కాస్త కోసివ్వరా అన్నారు మా అత్తగారు. ఆమె చెప్పింది విన్న వంటవాడు గాబరా పడిపోతూ, వద్దు పెద్దమ్మగారు వద్దు, మన పక్కింటి ఆచార్ల గారి పెద్దబ్బాయి అసలే దుష్టుడు, మీకు గుర్తుందా, మొన్న వాళ్ళ కొబ్బరి చెట్టు ఆకు వంగి మన కారు షెడ్డులో నుంచి కారు తీస్తుంటే కారు మీద పడి గీరెలు పడుతుందని అయ్యగారు దాన్ని కొట్టి వాళ్ళ కాంపౌండ్లో పడేయమంటే మన తోటవాడు ఆ కొబ్బెరాకు వాళ్ళను అడగకుండా కొట్టాడని ఆ దుష్టుడు తక్షణం ఆవేశంతో మన పూల చెట్టు కొమ్మ వాళ్ళ పెరట్లో దాకా వెళ్ళిందని కత్తి తీసుకొచ్చి సగం చెట్టు నరికేశాడు కదమ్మా. ఇప్పుడు నేను డాబా పిట్టగోడ మీదకెక్కి వాళ్ళ ఇంటి వేప చెట్టు కొమ్మ పట్టుకుంటే నా గతి అని ఏడుపు ముఖం పెట్టిన వంటవాడికి మా అత్తగారు ధైర్యం చెబుతూ, పెళ్ళాం ఆ విధవని విడిచిపెట్టిపోయిందనే ఏడుపుతో ఆ కోపం అంతా కక్కుతుంటాడరా ఆ గోచి విధవ, ఆ బండ విధవతో ఏ పెళ్ళాం కాపరం చేస్తుందిరా, 10 ఏళ్ల నుంచి చూస్తున్న వాడు పంచకట్టుకున్న పాపాన పోలేదు, జానడు గోచితో ఎప్పుడు చూసినా పెరట్లో గొడ్లల్లో గొడ్డులా తిరుగుతుంటాడు, వాణ్ణి చూసి భయపడతావేమిటి, పద నీకేం భయం లేదు, కొమ్మ పట్టుకుంటే వాడి సొమ్మేం పోదులే అంటూ భయంతో వణుకుతున్న వంటవాణ్ణి మెల్లగా పిట్టగోడ ఎక్కించారు. వంటవాడు దైవం మీద భారం వేసి తన లావుపాటి శరీరాన్ని అంచెలంచెలుగా పిట్టగోడ మీదకి చేర్చి డాబా మీద మిలిటరీ ఆఫీసర్ మాదిరి నిలబడ్డ మా అత్తగారిని వెనక్కి తిరిగి దీనంగా ఒకసారి చూసి తలపైన అదేమంత దూరంలో ఉన్న వేప కొమ్మను ఒడిసి పట్టుకుని గట్టిగా వాటేసుకున్నాడు. అదే సమయంలో పక్కింటి ఆచార్ల పెద్ద కొడుకు గోచితో వేప పువ్వు కోసం చేతిలో కత్తితో అదే చెట్టెక్కాడు. వంటవాడు వాళ్ళ వేప చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకొని ఉండడం చూసి కోపంతో తక్షణం చేతిలో ఉన్న కత్తితో ఆ కొమ్మను నరికాడు. కత్తివేటుకి సగం తెగిన కొమ్మ వంటవాడి బరువుకి వాళ్ళ పెరట్లోకి వంగిపోయింది. వంగిన కొమ్మను పట్టుకొని ఉన్న వంటవాడు వాళ్ళ పెరట్లోకి మా పిట్టగోడకి మధ్య త్రిశంకులా వేలాడుతూ భయంతో గడగడలాడిపోతూ, ఓ పెద్దమ్మగారు నన్ను రక్షించండి, కాపాడండి, ఈ దుర్మార్గుడి చేతిలో కత్తి ఉన్నదమ్మా, ఈ దుష్టుడి సంగతి తెలిసి నన్ను వీడి పాలు పడేశారే అంటూ వంటవాడు వాపోతుంటే పక్కింటి దుష్టుడు మండిపడుతూ, ఏంటి నేను దుష్టుణ్ణి దుర్మార్గుణ్ణినా, దొంగతనంగా మా పెరట్లో ఉన్న వేప చెట్టు పువ్వు కోసుకోవడానికి వచ్చిన మీరు యోగ్యులా, ఏం పెద్దమ్మగారు ఎంత వయసు వచ్చి మీకు ఇవేం బుద్ధండి, మీ వంటవాడికి దొంగతనం నేర్పారే అని పక్కింటి ఆచార్ల గారి దుష్టుడైన పెద్ద కొడుకు గట్టిగా కేకలేయటం మొదలుపెట్టేసరికి చుట్టుపక్కల ఇండ్ల వాళ్ళు డాబాల మీదకెక్కి
చూడటం వినటం మా అత్తగారు చూశారు. ఇలాంటి సమయాల్లో పరువు కోసం మా అత్తగారు తన తప్పు అమాంతం ఎదుటి వాళ్ళ మీదకి తోసి తాను తప్పుకోవడం ఆమెకు అలవాటే కనుక, ఎవర్రా దొంగతనం నేర్పింది, పెద్ద చిన్న లేకుండా వాగుతున్నావు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు గోచీ వెదవా, ఏదో మా వంటవాడు తెలియక పొరపాటున మీ వేప చెట్టు కొమ్మ పట్టుకున్నాడు, వద్దురా అంటే ఈ బండ వెదవ వింటేనా అని మా అత్తగారు వంటవాడి మీద అభాండం వేసేసరికి కొమ్మ పట్టుకొని గబ్బిలంలా వేలాడుతున్న వంటవాడు, అన్యాయం పెద్దమ్మగారు, నా మీద అభాండం వేస్తున్నారు, మీరే కదమ్మా వేప పువ్వు కొయ్యమన్నది అని ఆక్రోశంతో అరిచాడు. ఛీ, నోరుమై చేతగాని వెదవా, నేనెందుకు నిన్ను వెళ్ళి వేప పువ్వు పనిగట్టుకుని కొయ్యమంటాన్రా, లంబోడా వెదవా, మా ఇంట్లో వేప చెట్టు లేకపోతేగా. లక్షణంగా మా ఇంటి ముందున్న వేప చెట్టు ఆకు కనిపించకుండా వేప పువ్వుతో కళకళలాడుతున్న మా చెట్టు విడిచిపెట్టి పోయి వీళ్ల మురికి దొడ్లో ఉన్న ఈ వేప చెట్టు పూలు కొయ్యమంటానికి నాకేం కర్మరా అని మా అత్తగారు చెబుతుంటే అంతా విన్న ఆచార్యులు గారి కొడుకు, అవునరా పెద్ద ఆమె చెప్పింది నిజమే కదా, వాళ్ళింట్లో పెద్ద వేప చెట్టు, ఈ వంటాయనే అంత పెద్ద చెట్టు ఎక్కలేక ఈ పని చేసి ఉంటాడు, పోన్లే అతను పెద్దవాడు, ఈసారి వదిలేయి అని చెప్పి లోపలికి వెళ్ళాడు. చుట్టుపక్కల డాబాల మీద నిలబడి విషయమంతా విన్నవాళ్ళు, అయినా ఈ వంటవానికి ఇదేం పాడుబుద్ధి, పైగా ఆ పెద్దామె కొయ్యమన్నదని అబద్ధాలు చెప్తున్నాడు, మంచి వంటవాడే అని వంటవాడు సుందరాన్ని తిడుతూ ఎవరి దోవన వాళ్ళు ఇళ్లల్లోకి పోయారు. హరి నాకేమిటి అపవాదు, నాకెందుకు ఈ అవస్థ, ఒరేయ్ సన్యాసి నన్ను వదలరా, నీకు దండం పెడతాను, నన్ను కిందికి దించరా. అది విన్న ఆచార్యులకు పెద్ద కొడుకు, నిన్ను దించను పడేస్తాను అంటూ వేలాడుతున్న మిగతా సగం కొమ్మను కత్తితో నరికేశాడు. 12 అడుగుల ఎత్తు నుంచి వంటవాడు కొమ్మతో సహా కింద ఉన్న గొడ్ల తాగే కుడితి తొట్లో దబ్బున పడ్డాడు. చచ్చాను బాబోయ్ అని ఒక గావు కేక పెట్టి తొట్లో నుంచి లేవలేక విలవిలలాడుతున్న వంటవాణ్ణి పక్కింటి గోచివాడే వంటవాడి 2 చేతులు పట్టుకుని బయటికి లాగాడు. వంటి నిండా టమోటా తొక్కలు, మిరపకాయ తోళ్ళు, కొత్తిమీర, కరివేపాకు, కంచాలు కడిగిన అన్నం మెతుకులతో బీభత్సంగా నడుము పట్టుకొని పడుతూ లేస్తూ నడవలేక నడుస్తూ మా ఇంట్లోకి వచ్చిన వంటవాణ్ణి చూసి, ఏమిట్రా అంట్ల వెదవా, ఏమిట్రా ఈ అవతారం, పండగ పూట మీరు కట్టుకున్న పుణ్యమే కదమ్మా అన్నాడు హీనస్వరంతో వంటవాడు. సరే అదంతా ఇప్పుడెందుకులే, వాగుడు మానేసి వెళ్ళి స్నానం చేసి త్వరగా పిల్లలకి టిఫిన్ తయారు చేయి, పిండి వంటలు వంట ఏం చెయ్యాలో నే చెప్తా అని అత్తగారు పురమాయిస్తుంటే, ఓ పెద్దమ్మగారు నా వల్ల కాదు, ఈరోజు వంట నేనేమీ చేయలేను, నా ఒంట్లో ఎముకలన్నీ విరిగినట్లు పోట్లు, నీ ఒంట్లో విరగడానికి ఎముకలు ఎక్కడున్నాయిరా, నీ ఒంటి నిండా కండలేగా ఉండేది. పెద్దమ్మగారు మీ దిష్టితోనే నా శరీరానికి ఈ గతి పట్టింది, ఆ దుర్మార్గుడు కొమ్మ నరికేటప్పుడు కింద కుడితి తొట్టిలో పడబట్టి బ్రతికాను, లేకపోతే ఏమయ్యేదిరా, కింద పేర్చి ఉన్న ఇటుకల మీద పడేవాడివి, అంతేగా, ఇటుకలే కానీ బండరాళ్ళు కావుగా. దొంగ వేషాలు వేయకుండా త్వరగా స్నానం చేసి వంట పని చూడు. అమ్మో నా వల్ల కాదు, నన్ను మీరు పనిలో నుంచి తీసి వేసినా పర్వాలేదు, నా నడుం పట్టేసింది, నేనే పని చేయలేను, మీ ఇష్టం, నేను పోయి డాక్టర్కి చూపి ఈ నొప్పులకి మందేదైనా ఇస్తాడేమో వేసుకొస్తానా అంటూ వంటవాడు స్నానానికి పెరట్లో ఉన్న బావి దగ్గరికి మెల్లగా వెళ్ళాడు. ఓరి నీ తాడుతెగా, పండగ నాడే నీ నడుం పట్టుకుపోవాలా, సరే ఈ పూటకి వంట నీ చేయాలన్నమాట, సరే ముందు పిల్లలకి టిఫిన్ చేయాలి అంటూ హడావిడిగా వంటింటి వైపు వెళ్తున్న మా అత్తగారితో పిల్లవాడు, నో నాన్నమ్మ, అంకుల్తో మేము బ్రెడ్ బటర్ జామ్ తినేసాం, నో టిఫిన్ నో భోజనం, ఈరోజు మన ఇంట్లో మేము మా ఫ్రెండ్స్ ఇంట్లోకి భోజనానికి వెళ్తున్నాం, పాపం వంటవాడిని డాక్టర్ దగ్గరకు పోయి రాని హూర్ ఫెలో అన్నాడు మా అబ్బాయి. అయితే నా ఒక్కదానికేనా వంట, అయ్యో నా తలరాత, ఈ ఏడాది 60 సంవత్సరాది అరువు భోజనాలు పెట్టిస్తుందన్నమాట అంటూ వంటింటి వైపు నీరసంగా వెళ్ళారు మా అత్తగారు. కథ సమాప్తం. మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం.